హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను జమిలీ ఎన్నికల గురించి చెప్పబోతున్నాము. పోయిన వీడియోలో మనం పార్ట్ 1లో కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు పార్ట్ 2లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాము. జమిలీ ఎన్నికలు 2023 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వము మాజీ రాష్ట్రపతి అయిన రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఒక కమిటీ వేయడం జరిగింది. ఇటీవలనే ఆ కమిటీ రిపోర్ట్ మన రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ముకు అప్పచెప్పడం జరిగింది. ఆ రిపోర్ట్లో సుమారు 629 పేజీలలో ఉంది. ఆ రిపోర్ట్లో ముఖ్యంగా శాసనసభకి మరియు లోకసభకి ఒక్కసారి ఎన్నికలు జరపాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా స్థానిక సంస్థలకు 100 రోజులలో పూర్తి కావాలని చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే, ఈ నివేదికల్లో ఒకవేళ ఏదైనా గవర్నమెంట్ మిడిల్లో డిసాల్వ్డ్ అయితే అప్పటి నుంచి టెన్యూర్ ఉన్న వరకే కొత్త గవర్నమెంట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ 2023లో ఎలక్షన్స్ అయింది, 2025లో ఎన్నికలు జరిగినాయి. కానీ మళ్ళీ 2028లోనే ఎన్నికలు జరగడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ప్లీజ్.